హల్లెలూయా. ప్రభు యేసు దేవుని మహాకృపలో ఇక ఆధ్యాత్మిక వసంతంలో 22వ దినానికి నడిపించిన దేవదేవుడు నిత్యము స్తుతినందున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ఈ మంచి యోగ్యత లేని మా జీవితాలను అయినా మీరు స్వీకరించి మమ్మల్ని శుద్ధీకరించి మీ యొక్క ఫలాలు ఫలించి మిమ్మల్ని మయంపరిచి బిడ్డలుగా మార్చుకుంటున్న విధానం అనుకుంటున్నాం. ఇటు ప్రత్యేక సమయంలో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంత లెంట్ సీజన్లో నాయన 22వ దిన సహవాసానికి నడిపించినందుకు కదా మేలుతో తృప్తిపరచు దైవమా, మహిమైశ్వర్యమును అనుగ్రహించు ప్రభువా. ఇక 22వ దిన ధ్యానంలో నాయన మీరు మాతో మాట్లాడమని, మీ ఆశీర్వాదములు మాపై కుమరించబడాలని, మీ కొరకు ఫలాలు ఫలించలాలని మమ్మల్ని ఎత్తుకొట్టుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరి ప్రేమలో కల్మషము లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో, అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, నా దోషమును మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషమును మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు,
యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. నేటి ధ్యాన భాగముగా రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయాన్ని స్వీకరిద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నది. ఎవరండి ఇశ్రాయేలీయులు? యాకోబు సంతానమే కదా. వాగ్దాన పుత్రులు ప్రభువుని స్వీకరించకుండా లోకంలో గడిచిపోతున్నారు. ఈరోజు ఆనాటి ఇశ్రాయేలీలే కాదు, మనము కూడా ప్రభువుని స్వీకరించని జీవితాల్లో వెళ్ళిపోతున్నాం. నిన్నటి దినాన్ని చూసాం. యూదుల ద్వారా వారి కుటుంబాలు, వారి పిల్లతరములు ఒక రకంగా చెప్పాలంటే గర్వ స్వభావము, మేము దేవుని బిడ్డలమని. దేవుడు సజీవులకును మృతులకును దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడైన యేసు ప్రభువును వారిని అంగీకరించకుండా, ధర్మశాస్త్రంలో దాగి ఉన్న క్రీస్తు వారిని స్వీకరించకుండా వారి గర్వ స్వభావంతోనూ వారి యొక్క హెచ్చింపుతోనూ ఉన్నారు. అదే మరలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ యూదులను చూస్తున్నాం, ఇక్కడ ఇశ్రాయేలీలను చూస్తున్నాం. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఇశ్రాయేలు జనాంగముగా ముద్రించబడ్డాడు. ఈ ఇశ్రాయేలు జనాంగము యేసు ప్రభు వారిని స్వీకరించాలని పౌలు భక్తుని యొక్క ఉద్దేశం. ఈ ఇశ్రాయేలీలు చాలా చాలా పట్టుదల కలిగిన వారు. చాలా ఒక మాటలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాళ్ళు నమ్మిందే నిజమని అంత పట్టుదల, మూర్ఖ స్వభావం అని కూడా ఒక మాట అనొచ్చు. ఎలా అనగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో పేతురు యోహానులు అంటారు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండి నిజము తెలిసి కూడా మేము నమ్మిందే సత్యమని భావించి వాదన లేకపోతే ఇతండ వాదములతో దిగేవారు. వారు ఉన్న స్థితి నుంచి వారు మారకుండా వారు ఉన్నదానిని నలుగురిపై చూపించేవారు. వాక్యం స్పష్టం. ఇదిగో ఇశ్రాయేలీలు సొంత జనాంగమే, వీరు రక్షించబడాలని మా అభిలాష, మా యొక్క ప్రార్థన. ఎందుకంటే ఇదే జీవితాన్ని పౌలు అనుభవించాడు. ఇదే జీవితాన్ని పౌలు భక్తుడు కూడా అనుభవించాడు. పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడును. అపోస్తుల కార్యం మొదటి మనం అధ్యాయాలు చూసినట్లయితే 8వ అధ్యాయం వరకు ప్రభువుని వెంబడిస్తున్న వారిని, ప్రభువు నామమున కూడుచున్న వారిని, యేసు దేవుని యొక్క బిడలుగా ఉన్న వారిని మరణము వరకు హింసించిన వాడి పౌలు. ఆయన చదువులేక కాదు, లేకపోతే లోకంలో ఏమి తెలియలేక కాదు. యూదుల మత ప్రవిష్టుడును బోధకుడైన గమనీయులు పాదముల యొద్ద నిష్ఠా గరిష్ఠతతో కూడిన విద్యను అభ్యసించిన వాడు. పట్టుదలే కాదు, చాలా భద్రంగా పెరిగినవాడు. క్షుణ్ణమైన విద్యను అభ్యసించిన వాడు. ధర్మశాస్త్రమందు పట్టు కలిగిన వాడు. యేసు ప్రభువుని గ్రహించక, ఆయన శరణ జొచ్చక, యేసు నామములో జీవించుచున్న వారిని మరణము వరకు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, మరణం వరకు హింసించిన పౌలు భక్తుడు. ఇప్పుడు అదే జనాంగము మారాలి, 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 మారమే నా యొక్క ఆశని ఆయన చెప్తున్నాడు. చెప్పటమే కాదు, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన హింసకుడే, కానీ ఇప్పుడు అదే పట్టుదలతో ఆయన ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలందరూ గ్రహించాలన్న ఆయన తపన మనం చూస్తున్నాం. ఆయనలో ఉన్న ఆతృత మనం చూస్తున్నాం. అవునండి, కేవలం వారే కాదు, కానీ మన ఇళ్లలో, మన రక్త సంబంధికుల్లో, మన ఊరి జనాంగంలో, మన సంఘంలో కూడా ఇంకా మారవలసిన వారు ఉన్నారు. వయసు ఉంది, లేకపోతే తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు అయ్యారేమో, కానీ ఇంటి పేరుకి, ఇంటి వారికి వారసులైతే ప్రభు రాజ్యానికి వారసులు కాలేరు. ప్రభువుని హృదయమందు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ప్రభువుని వెంబడించేవారు మాత్రమే పరలోక సంబంధులు, నీతి రాజ్య సంబంధులని మనం గ్రహించాలి. కనుక ఇట్టి ఆసక్తి పౌలులో మనం ఇక్కడ చూస్తాం. ఈ ఆసక్తిలో ఏమి దాగి ఉందయ్యా అంటే 3వ వచనము చూస్తాం. 3వ వచనం చూస్తాం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మొదట్లోనే మనం చూసాం, మొదటి 6 అధ్యాయాల్లో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి
కూడా అనగా ధర్మశాస్త్రము ఎవరిని గురించి అయితే చెప్తుందో, ఏమి అయితే చూపిస్తుందో దానిని కూడా చూడకుండా, వారిని కూడా గ్రహించకుండా వారి పట్టుదలతో వారు కొనసాగారు. పైకి భక్తి గలవారి వలె నటించి లోపల శక్తిని ఆశ్రయించిన బిడ్డలుగా. కనుకనే ఇక్కడ వారు ఎరగక వారు ఎరిగిన దానిని బలవంతముగా సంఘములో రుద్దుటకు చూస్తున్నారండి. అందుకనే మీకు మొదట్లోనే చెప్పాను, గతంలో కూడా యోహాను సువార్త, లూకా సువార్త స్పష్టంగా సెలవిస్తుంది. మార్కు సువార్తలో కూడా ఈ మాట రాస్తున్నాడు, గమనించండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చెప్తాం, అనేకులు ఆయన రాజ్యములో బలవంతముగా చొరబడుతున్నారంట. దేవుని వాక్యాన్ని మింగడవట్లేదు కానీ వాళ్ళకి అనుభవించుకోవట్లేదు. కానీ ఇదిగో యోహాను కాలం మొదలుకొని ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండి అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జరగబడుతున్నారు. వీళ్ళరా చూడండి, ప్రభువుని స్వీకరించలేదు, ప్రభువుని కలిగలేరు, ప్రభుతో కూడా నడవలేదు. కానీ బలవంతముగా జొరపడి స్వనీతిని, స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఈ బ్రతుకులలో ప్రభువుని మెప్పించాలని చూసే జనాంగం. దీనికి మనం దూరంగా ఉండాలి. ఇటువంటి చేష్టలకు దూరంగా ఉండాలి. ఇటువంటి వారిని దూరంగా పెట్టాలి. ఇదే శ్రమ. సంఘములో వీరు హెచ్చించబడిన వారు, సంఘములో వీరు అధికారం కలిగిన వారు, ఇటువంటి వారిని పక్కన పెట్టాలి. స్వనీతి, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రభు నీతిలోనూ ప్రభు యొక్క అడుగు జాడలలోనూ ఉండాలని ఈ యొక్క తాత్పర్యమై ఉన్నది. కనుకనే ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 4వ వచనంలోకి వచ్చేసరికి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను. ధర్మశాస్త్రం ఎలా ముగిసిందయ్యా అంటే క్రీస్తుని నమ్ముట ద్వారా. ఎలా నమ్మావు? విశ్వాసము ద్వారా. అబ్రహాము దేవుని నమ్మెను, విశ్వసించను, కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామే కాదు, ఈరోజు నువ్వైనా సరే ప్రభువుని నమ్ము, ఇది నీతిగా నీకు పరిగణించబడునని వాక్యం స్పష్టం. విశ్వాసం మరలా చెప్తున్నాను. విశ్వాసం మూలముగా 5వ వచనం అంటున్నాడు, ధర్మశాస్త్రము మూలముగు నీతి నెరవేర్చువాడు దాని వల్ల జీవించునని మోషే చెప్పాడు. ధర్మశాస్త్రం అయితే కంటికి కన్ను, పంటికి కన్ను, ఇదిగో కక్షకు కక్ష ఆన్సర్ చూపిస్తుంది. కానీ ప్రేమను ఎక్కడా చూపించలేకపోయింది. కానీ ఈ వీటిలో దాగి ఉన్న ఆ ప్రేమాస్వరూపిని యేసు ప్రభు వారిగా నువ్వు గ్రహించి, స్వయాన యేసు ప్రభు వారి అంటున్నాడు, ధర్మశాస్త్రమును నేను నెరవేర్చడానికి వచ్చాను. మనకు తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని యేసు పాదముల యందు పెట్టి ఈమెనేమి చేయాలి, రాళ్లతో చంపాలా లేదన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీలో పాపము చేయని వాడి మాత్రమే ఆమె మీద మొదటి రాయి వేయమంటున్నారు. వీళ్ళ ఎవరు వేయలేకపోయారు. పాపులుగా ఉండి ప్రభు రాజ్యాన్ని మనం స్థాపించలేము. ధర్మశాస్త్రమును అర్థము చేసుకోక నామకార్థముగా చదువుకొని దానివల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేము. కానీ ఈ ధర్మశాస్త్రమును నెరవేర్చి దానిని ప్రక్కన పెట్టి మనకు నీతిని చూపిస్తున్న యేసు ప్రభు వారిలో నువ్వు పుడితేనే. అందుకని ఇక్కడ 5వ వచనంలో అంటున్నాడు, ధర్మశాస్త్రము ఎవరి యందు సమాప్తి అయి ఉన్నదో ఆ యేసుని కలిగి జీవించు, నీ జీవితంలో విశ్వాసమునకు పాత్రుడు అవుతావు. అయితే 6వ వచనం అంటున్నాడు, అయితే విశ్వాస మూలముగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోయేనో అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయములో అనుకొనవద్దు. ఇది ఒక మనుష్యుని ద్వారా జరగలేదు, కానీ ఒక మనుష్యుడైన ప్రభు ద్వారా, దేవదేవుని ద్వారా జరిగినది ఏంటో నీ స్పష్టం తెలుసు. ఎలాగనగా ఇశ్రాయేలీయులు పుట్టిన మొదలుకొని వారికి ధర్మశాస్త్రము బోధించుట ఎందును పాటించుట ఎందును వారు క్రమము తప్పకుండా ఉండవలసిన వారు. కనుక నేను పౌలు భక్తుని గురించి కూడా నేను చెప్పాను. ధర్మశాస్త్రం ముందు నిష్ఠాగరిష్ఠుడైన పౌలు భక్తుడు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతునిగా తీర్చబడలేదు, కానీ క్రీస్తు వారిని నమ్ముట వలన, క్రీస్తులో ఆయన విశ్వాస జీవితమును కొనసాగించడం వలన నీతిమంతునిగా తీర్చబడి ఈరోజు నీతియుక్తమైన జీవితంలో మనకు ముందు ఉంచబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ఇదే విధంగా ఉండాలి. కనుకనే పౌలు భక్తుడు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నట్లు. మరి నీవు ఎవరికి ఈ మాట చెప్పగలవు? ఎవరు నిన్ను చూసి క్రీస్తుని అవలంబించగలరో ఒకసారి అర్థం చేసుకో. ఇది నీకు అర్థం కావడానికి ఒక మాట స్పష్టంగా ఇక్కడ పలికాడు 8వ వచనంలో. అదేమని చెప్తున్నది? ఆ వాక్యము నీ యొద్దనో నీ నోటనో నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే. ఇట్ ఈజ్ అవర్ ఫెయిత్. వీ ప్రొక్లైమ్ అవర్ ఫెయిత్. ఇదిగో మాకు కలిగిన విశ్వాసం అనే మీకు ప్రకటించుచున్నాము. ఏంటంటే వాక్యం నీ దగ్గర ఉంది, ధర్మశాస్త్రం నీ దగ్గర ఉంది, ధర్మశాస్త్రమునకు కర్త అయిన యేసు దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన మాట విను. అవునండి, గుడికి వచ్చే వాళ్ళందరి దగ్గర బైబిల్ ఉండేది, కానీ నోరేం పలుకుతుంది? మందిరం ప్రతి క్రైస్తవ కుటుంబంలో పరిశుద్ధ గ్రంథాలు మనిషికి ఒకటి ఉంటాయి, కానీ ఆ ధర్మశాస్త్రములని వాక్కును గమనించగలుగుతున్నారా? కానీ ఇదే రేపు సాక్ష్యము పలకబోతున్నది. 8వ వచనం అదే అంటాడు, వాక్యము నీ యొద్దనో నీ నోటనో నీ హృదయంలోనో ఉన్నది. ఏదో ఎదుటి వారిని దూషించడానికో చుట్టుపోటి మాట్లాడటానికో వాక్యం కాదండి, నీ హృదయంలో ఉన్నది నిన్ను పరిశీలన చేయటం. వాక్యము నీ యొద్దనో నీ నోటిలోనూ నీ హృదయంలోనూ ఉన్నది. ఇది ఏమిటాయి అంటే మేము ప్రకటించు విశ్వాసం, అనగా క్రీస్తే. క్రీస్తుని గూర్చిన యొక్క మాటలో నీవు ఉన్నావా, దారి తొలగావా? ఈ మాట ఉన్న ఎడల ఇక్కడ అంటాడు, అదేమనగా 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఇది రక్షణ తీర్మానం. బాప్తిసం ఇచ్చేటప్పుడు మాత్రమే ఏదో చదువుకుంటాం, కానీ చదువుకున్నంత మాత్రాన నువ్వు రక్షించబడవు. లేదు, ప్రభు పరిచర్యలో కొనసాగటానికి అధికారం నీకు లేదు. కానీ రక్షణ పొందుటకు నీ చేతిలో ఏమున్నది, నీ నోటిలో ఏమున్నది, నీ హృదయంలో ఏమున్నది పరిశీలన చేసుకోవాలి. అందుకనే నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు యోహాను వారు హృదయం నొచ్చుకొని అయ్యలారా మేమేమి చేయవలని అని అడిగినప్పుడు వారు మూర్ఖులు ఈ తరము వారికి వేరుగా ఉండాలి. ఎవరికి? తెలిసి కూడా దేవుని యొక్క నీతిలో కొనసాగిన వారికి, తెలిసి కూడా యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న వారికి వేరుగా ఉండి మీరు బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క క్రమములోను దేవుని యొక్క నీతిలోను కొనసాగుడి. వాక్యము నీ చేతిలోనే ఉన్నది, నీ నోటిలోనే ఉన్నది, నీ హృదయంలోనే ఉన్నది. కానీ దీని నుంచి నువ్వు తప్పిపోకుండా ప్రభులో కొనసాగుడికి ఇదియే మిక్కిలి అనుకూల సమయం. వట్టి వారు మాత్రమే రక్షించబడదురని చెప్తున్నాడు. ఎలాగనగా 10వ వచనం అన్నాడు, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దీనిని గురించి సిగ్గుపడి వాడెవరో వారిని ప్రభు కూడా అంటాడు, వీరు నా వారు కాదు. మరి నువ్వు లోకము కొరకు, లోకాశల కొరకు ప్రభువుని వెనకపెడుతున్నావో, లేదు ప్రభువుని నమ్మి బాప్తిస్ము తీసుకొని ప్రభుతో జీవిస్తావో, ఇదిగో యూదులకు అయితేనేమి ఇశ్రాయేలు ప్రజలకైతేనేమి నచ్చనిది పౌలు భక్తుడు చెప్పినప్పుడు నచ్చుతున్నారు వాళ్ళు. ప్రభు యొక్క హృదయాభిలాషను, ప్రభు యొక్క మనసు కూడా వీరి గురించే ఉన్నది. ఈరోజు పౌలుకి వారి గురించి ఉంటే, ఈరోజు నీ గురించి, నీ వారి గురించిన భారం నీకున్నదా లేదా? ముందు నువ్వు నడువు, నీ వారిని నడిపించు. మొదట నీవును నీ ఇంటి వారును. యెహోషువ పలికిన మాట నేనును నా ఇంటి వారు నువ్వు కూడా పలకగలవా? ఏదో ఒకరు కుటుంబానికి ఒకరు, భార్య బిడ్డలో ఎవరో, లేకపోతే భర్త, ఏదో ఒకరు మందిరానికి వెళ్ళి, లేకపోతే ఒకరు భక్తిగా జీవించి మేమందరము పరలోకం వెళ్తామనుకుంటే ఇది సత్యము కానే కాదు. ఎవరి పరలోకం అన్నది, పరిశుద్ధాత్మ అన్నది ఎవరికి వారికి వ్యక్తిగతము. ఈ వ్యక్తిగత జీవితంలో నీవును, నీతో పాటు నీ పొరుగు వారును, నీ ఇంటి వారు ఉండాలన్న అభిలాష నీకు ఉండాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వారి కొరకు నువ్వు సాక్షార్థమైన జీవితాన్ని జీవించాలని ప్రభు చెప్తున్నాడు. కనుక నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో, ప్రభుతో అంటుకట్టు, ప్రభువులో జీవించి. నీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, రక్షణ పొందుటకు మేము ఉండవలసిన మార్గము నీ దినమును మీరు నిర్ణయించారు. అవును తండ్రి, రక్షించబడిన మేము నీ నీతిలో నడుచుచు అనేకులను మీ ఎదుగు చేర్చులాగా మొదట మా రక్త సంబంధికులకు నాయన, మొదట మా ఇంటి వారికి నేను ఉండాలన్న పౌలు ఆశను మేమును పోలి నడుచుకున్న భాగ్యమును ఇచ్చినందుకుంటున్నా. ఇటు ఆశ కలిగిన ఈ బిడ్డలు ఇంతవరకు అయిన వాక్యములన్నిటినీ అన్వయించుకొని నడుచు బలపరచు, అనేక ఆత్మలు సంపాదించి పరిశుద్ధాత్మ ఆనందించలాగున నాయన బిడ్డలకు మీ యొక్క నడిపింపును అనుగ్రహించమని, దీవించమని, నడిపించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవుడు మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభుతోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.